హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. మీకు కనుక నరాల బలహీనత కనుక ఉంటే మీకుండే లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు చేతులు తిమ్ముర్లు, అలాగే వీక్నెస్గా ఉండడం, ఊరికి అలసిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన డ్రింక్ పరిచయం చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ షెఫ్ యాదగిరి గారు ఉన్నారు ఫ్రమ్ వివాహ భోజనము నుండి. సో సార్తో మాట్లాడి ఆ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్ చాలామందికి ఊరికే అలసిపోవడం, ప్రత్యేకంగా మహిళలు సార్ ఎక్కువసేపు వర్క్ చేస్తున్నా సరే అలసట, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, అండ్ ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకైతే ఇది చాలా కామన్ సార్. ఏంటంటే అరికాల మంటలు, సురుకులు, పోట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఓవరాల్గా నరాల బలహీనతకి ఒక మంచి డ్రింక్ మనకు చూపిస్తానన్నారు కదా, ఏంటది? ఈరోజు ఏంటంటే మనకు నరాల బలహీనత అన్నది చాలా ప్రధానంగా అది ఏజీ అనే దానికి లేకుండా ప్రతి ఒక్కరికి సమ్ వర్క్ వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ వాళ్ళు తీసుకున్న ఆహారం వల్ల కానీ బాగా వీక్ అవుతున్నారు. అంటే నరాలు వీక్ అయితే ఎప్పుడైతే అయ్యిందో దానివల్ల అన్ని సమస్యలే, ఫ్యామిలీలో సమస్యలే, బయట సమస్యలే, వాడు చిరాకు. అంటే ఎప్పుడైతే బాడీ లోపట వీక్నెస్ మొదలైందో చిరాకు వల్ల పిల్లల మీద కోప్పడము, వైఫ్ మీద కోప్పడము, అదే డ్యూటీలో కూడా ఉన్న ఒక పొజిషన్ ఉన్న డ్యూటీలో కూడా వాళ్ళ కోఆర్డినేషన్తో ఏది చెప్పినా సీరియస్ అవ్వడం. ఎందుకంటే అతనిలో వీక్నెస్ అయ్యి ఏ చెప్పినా దాన్ని రిసీవింగ్ చేసుకునే కెపాసిటీ కోల్పోయేది బాడీలో. కాబట్టి తొందరగా కోపం రావడం మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా నిర్మూలించాలంటే మనం బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. మనకు చిన్నగా ఉన్నప్పుడు మురుమురాలతో ఉండలు కట్టేవాళ్ళు, దాన్ని బెల్లంతో కట్టి పెట్టేవాళ్ళు. మంచిగా అప్పట్లో 20 NP లేకపోతే 10 NP ఉండేది. అది తీసుకొని తింటే ఎనర్జీ కానీ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు దాన్ని. ఇప్పుడు మనము ఎదుగుతున్న పిల్లలకు ఎంతవరకు మనము బెల్లాన్ని, పల్లీలను, నువ్వులను తినబెడుతున్నాం? లేదు, అసలు అవి కనుమరుగైనాయి. ఏదో పొరపాటు పడి కూరల్లో వేస్తే చిప్స్, లేస్ ప్యాకెట్లు, ఫింగర్ చిప్స్, ఇవన్నీ పొటాటో వల్ల వాతం పెరుగుతుంది తప్ప దానివల్ల ఎదిగేదాలకు ఎప్పుడో వారంలో ఒక రోజు అది పెడితే బాగుంటుంది. కానీ నిత్యము రొటేషన్లో ఏదైతే తినబెట్టాలో అది లేదు, ఏది వద్దో అది పెడుతున్నాం. దానివల్ల వాళ్ళకు ఎదుగుతున్న దానిలో ఊబకాయము ఇలాంటి అన్నీ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏ వయసులో ఎంత కొలెస్ట్రాల్ బాడీలో ఉండాలో అది కాకుండా 14-16 ఏళ్లలోనే పిల్లలకు ఊబకాయం వచ్చి ఇంత లావు అవ్వడం, పొట్ట కూడా పిల్లలకి వచ్చేస్తుంది. ఎందుకు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల. ఇవన్నీ సమస్యలు ఏంటంటే వీక్నెస్ అనేది ఉండడం వల్ల లేని ఎఫెక్ట్ అన్ని పడుతుంది. కాబట్టి ఇవన్నీ నిర్మూలించాలంటే ఒక మంచి వంటింటి చిట్కా ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి సార్, అదేంటి? అంజీర్ స్మూతీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సో అంజీర్ స్మూతీ ఇంట్రెస్టింగ్. అసలు అంజీర్, పాలు, పల్లీలు, యాలకుల పొడి, బెల్లం. ఓకే, పాలు కాచి మరిగించుకొని చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పచ్చి పాలు కాదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి మరిగిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఇది పోసుకోవాలి. ఓకే, అదేవిధంగా అంజీర్ ముక్కల్ని కూడా మనం ఈ విధంగా వీలైతే 1/2 చేసుకొని, అంటే మిక్సీకి ఈజీగా గ్రైండ్ అవ్వడానికి పనికొస్తుంది ఈ విధంగా. సో మీరు ఇంట్లో కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటారా సార్? ఇంట్లో నాకు సమయం దొరకదు, ఇంట్లో నేను ఎక్కువగా ఏం ట్రై చేయను. ఓకే, ఎందుకంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ ఎప్పటికప్పుడు మాకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంజీర్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంజీర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ను తగ్గించడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ను పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. అదేవిధంగా బెల్లం. ఓకే, చూసారు కదా, మనము పల్లీలు వేసుకున్నాం. కాకపోతే దీంట్లో అశ్వగంధ పౌడర్ కూడా దొరుకుతుంది మీకు మార్కెట్లో. అవును, దీంతో పాటు అశ్వగంధ పౌడర్ కూడా వేసుకొని తాగినట్టయితే ఇంకా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఒకవేళ అశ్వగంధ పౌడర్ అందుబాటులో ఉన్న వాళ్ళకి దీంట్లో ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే, 1 గ్లాస్కు 1 స్పూన్. సో ఏ టైంలో తీసుకోవాలి సార్ సహజంగా? ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్, లేదు అనుకుంటే నైట్ పండుకునే ముందు, ఒక ½ అన్ అవర్ ముందు, పండుకునే ముందు లేదా ఎంటీ స్టమక్ 2 టైంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత కూడా మనకు ఏదైతే పౌడర్స్ దీంట్లో కలిపిన డ్రై ఫ్రూట్స్ కానీ, పల్లీలు కానీ, బెల్లం కానీ, ఇవన్నీ కూడా మనం బెల్లం పట్టీలు దొరుకుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా వంట రూపకంగా ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి నువ్వుల ఉండలు, పల్లి పట్టీలు, మురుమురాల ఉండలు, ఇవన్నీ కూడా
ఆ ఆరోగ్యానికి పెంపొందించడానికి ఒక అద్భుతమైన అవును. మెడిసిన్ మన లాగా పూర్వీకులు పెట్టారు, అవన్నీ అలా చేశారు. వాడారు. కానీ అది ఇప్పుడేమో కనుమరుగైపోయి yes. ఇప్పుడు మనం దాన్ని అరే ఇదా తినాలా అనే ఫీలింగ్తో దాన్ని అవాయిడ్ అవును. చేస్తున్నాం. అవును. కానీ అది చాలా మంచిది. అలాంటి మనము వారంలో 2-3 పల్లిపట్టీలు తినండి, చాలా. చాలా బాగా పనిచేస్తుంది. నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళందరూ నీరసము, అలసట ఇలాంటివి ఏమి ఉండవు. చూసారు కదా అంజీర్ స్మూతీ ఎంత చాలా బాగా చిక్కదనమైందో. ఎస్. అంటే చూసారు కదా చక్కగా అంజీర్ స్మూతీ ఎంత బాగైందో. ఎందుకంటే ఇలాంటివి మనకు ఏదైతే వీక్నెస్ ఉన్నామో మీరు రోజు కూడా తరచుగా మీ ఫుడ్ డైట్లో ఇది ఖచ్చితంగా వాడండి. మీ ఎనర్జీ లెవెల్స్ మీ చేతుల్లో పెంచుకునే దిశ మీ దగ్గర ఉంది కాబట్టి మనం తినే ఆహార పదార్థాలను ఆలోచించి తింటే అది ఔషధం అవుతుంది, ఆలోచించకుండా తింటే అది రోగం అవుతుంది. అవును. కాబట్టి మీరు కొంచెం దృష్టి పెడితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో. చూసారు కదా స్మూతీ, ఇది తాగితే ఎనర్జీ లెవెల్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు నువ్వు ఇంతకుముందు స్త్రీలు అన్నావు కాబట్టి అవును. వాళ్ళు జాబ్లో కానీ నిలబడి అవును. స్టాండ్ బై ఉన్న వాళ్ళందరికీ లేడీస్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు డ్రాప్ అవుతూ ఉంటాయి కాబట్టి అవును. అవును. ఇది మీరు రోజు 2 times తాగగలిగితే ఇంకా అద్భుతం. అసలు ఇంకా అద్భుతం. అసలు వాళ్ళకు ఇప్పుడు హ్యాంకర్స్ రన్నింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇది రోజు తాగితే మాత్రం విన్నర్ మీరే. హడావిడి జీవితంలో అసలు బ్రేక్ఫాస్ట్ కి బదులుగా కూడా తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు 100%. ఓకే. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది నిజంగా. సార్ చెప్పినట్టు దీంట్లో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మనకి ఎనర్జీ ఇచ్చేవే అండి. సో అంజీర్ కూడా మనము ఎక్కువగా పిల్లలు ఇష్టపడకుండా ఉంటారు, బట్ ఇలాంటి స్మూతీస్ కనుక వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా చదువులో ముందుంటారు. అండ్ ముఖ్యంగా ఈ హడావిడి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ నర్వ్ వీక్నెస్ అలాగే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ట్యాబ్లెట్స్ లేకుండా ఇలాంటి డ్రింక్స్ కనుక మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఎనర్జీ ఇస్తుంది, అలాగే మన ప్రాబ్లం కూడా దూరం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్ గారు, చాలా మంచి డ్రింక్ని మా ప్రేక్షకులు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.